నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. మనం సాధారణంగా భోజనాలు చేసేటప్పుడు అందరూ అంటూ ఉంటారు కదా, కొంచెం హెల్తీగా ఉండాలంటే ఆకుకూరలు అనేది మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండాలి. సో రైస్ కానీ చపాతీలు కానీ కొంచెం తగ్గించి దాని ప్లేస్లో కూరని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటే మనం ఏంటంటే హెల్తీగా ఉంటాం. కాయగూరలతో పాటు ఆకుకూరలు కూడా అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకుంటూ కూడా మనకు హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈరోజు నేను పాలకూర కర్రీ చేస్తున్నాను, సింపుల్గా బట్ కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేస్తున్నాను. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం డిఫరెంట్ అన్నాను కదా, పుట్నాల పప్పు. ఓకే, సో పుట్నాల పప్పు అంటే వేయించిన శనగల పప్పు ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం మనం పొడి రూపంలో చేసుకొని ఇక్కడ ఈ కర్రీలో వాడుతున్నాం. సో ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలి మనం ముందుగా. నెక్స్ట్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా కొద్దిగా ఆయిల్, ఓకే. సో ఇది ఇంకొంచెం కమ్మగా కావాలి అంటే మనకి ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్గా చేయాలనుకున్నప్పుడు ఈ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో కొద్దిగా నేతితో 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి పోపేసి మీరు పైనుంచి వేసేసి ఇస్తే సూపర్గా ఉంటుంది, కమ్మగా అనమాట. సో మామూలుగా నేను సింపుల్గా చూపిస్తున్నాను, కావాల్స్తే అలా కూడా ట్రై చేయండి. రైట్, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, సో ఇది మీడియం స్పైసీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలని పేస్ట్లా చేసేసి మనం యాడ్ చేసుకుంటే కొద్దిగా స్పైసీగా సూపర్గా ఉంటుంది. అది మీ చాయిస్. ఓకే, సో ఎండుమిరపకాయలు కొంచెం వేగుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర, సో ఇక్కడ ఆవాలు వాడట్లేదు. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసేసుకుందాం. ఓకే, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో వాటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బాగా బయటకు వచ్చేస్తాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే. వాటి తాలూకు ఫ్లేవర్స్ బాగా తెలియాలనుకుంటే ఇలా కొంచెం మనం క్రష్ చేసేసుకోవాలి, లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ క్వాంటిటీలో పెరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. కొంతమంది పప్పులు కూడా ఉండాలి అనుకుంటే పప్పులో పప్పు వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వీటితో పాటు కూడా కావాలంటే వేసుకోవచ్చు. బట్ కర్రీలా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇది కొంచెం మనకేంటంటే ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే అప్పుడు మనకు దీంట్లో యాడ్ చేసే ఆ పాలకూర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి కర్రీస్ చేసుకునేటప్పుడు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, హడావిడిగా ఉండి వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు.
అన్ని పనులు ముందు చక్కబెట్టేసుకొని ఆ తర్వాత మనం కిచెన్లోకి వెళ్ళి చేసుకుంటే మన మనసంతా కూడా ఆ వంట మీదనే లగ్నం చేస్తేనే అప్పుడు మనకు అనుకున్నట్టుగా టేస్టీగా వస్తుంది, తినేవాళ్ళు కూడా తృప్తిగా తింటారు. సో ఇంత కష్టపడేది, బయటికి వెళ్ళి రకరకాల జాబులు చేసేది అన్నీ మనకు కడుపు నిండా తిండి తినడానికే కదా. సో మిగతా అవసరాలు ఉంటాయనుకోండి, బట్ ఓవరాల్గా ఫుడ్ అనేది మనం బాగా తింటే గట్టిగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, అలాగే తృప్తి అనేది కూడా ఉంటుంది మనకు. వంటని హాయిగా దానికి టైం కేటాయించి చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, అలాగే మనం శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర. సో తెలిసిందే కదా అందరికీ, ఆకుకూరలు మనం 2 కప్పులు వేసుకుంటే 1/2 కప్పే అవుతుంది ఎండింగ్ వచ్చేవరకు. దాంట్లో ఉండే వాటర్ అదంతా కూడా, దాని టెక్స్చర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసి తక్కువ అవుతుంది. కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ రావాలి, ఎంతమందికి రావాలి అని చూసి దానికి తగ్గట్టుగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. ఆకుకూరలు ఏవైనా కూడా మనకు ఎక్కువ టైం తీసుకోదు కాయగూరలతో పాటుగా పోలిస్తే. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఉప్పు కారాలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో చాలామందికి తెలిసిందే కదా, పాలకూరలో ఉప్పు అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా వేసే వాటికంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, మనం వండుకునే ప్రతి వంటకంలో కూడా కంపల్సరీ ఇండియన్ వంటకాల్లో పసుపు అనేది ఉంటుంది, యాంటీసెప్టిక్ కదా. సో దాంట్లో చిన్న ఏదైనా తేడా ఉన్నా మన బాడీకి హెల్తీగా ఉండడానికి పసుపు అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సో మన కారానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి కారపొడి. చూడండి ఎంత తగ్గిపోయింది, ఇది వేసుకున్నప్పుడు ఫుల్ ప్యాన్లో ఉండింది. సో ఇది మగ్గుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో దాంట్లో కలిసిపోతుంది కాబట్టి మొత్తంగా కూడా మనం తినగలుగుతాం. చాలామంది ఏంటంటే కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా వేస్తారు, ఒక రకంగా అనిపిస్తుంది చాలామంది, కాబట్టి అలా దాన్ని తీసేసి తింటారు. అలా కాకుండా అది కూడా తినేయాలి అనుకుంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే అది మగ్గిపోయి నుజ్జు నుజ్జు అయిపోయి దాంట్లో కలిసిపోతుంది గ్రేవీలో. ఓకే, సింపుల్ మెథడే, బట్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనం ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాం ఈ పాలకూర కర్రీని. ఓకే, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక బౌల్లో మనం ఇందాక పుట్నాల పప్పు పొడిని మనం రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ పోస్తూ జారుడుగా కలుపుకోవాలి కొంచెం. ఓకే, సో దీన్ని దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టైల్లో కొంచెం మనకు నార్త్ ఇండియాలో చేసుకుంటూ ఉంటారు. శనగపిండిని కానీ లేదా
ఇలా పప్పుని పిండిలా చేసి పొడిలా చేసేసి యాడ్ చేసుకోవడం. ఇది కొంచెం మగ్గాలి. ఈ టైంలో ఏంటంటే మనం ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెట్టేసి దీన్ని కొంచెం మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి బాగా పట్టేస్తాయి. సో మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించేద్దాం. ఓకే, సో మన డిష్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా కరివేపాకు, కాస్తే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. రైట్, వేడివేడిగా మనం డిఫరెంట్గా తయారు చేసుకున్న పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాలకూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్. పాలకూర కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో కరివేపాకు, తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు, కారం, టమాటా ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మగ్గించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, ధనియాల పొడి వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలకూర ప్యాన్లో పోసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో రెగ్యులర్గా చేసే పాలకూర కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు నూల్కోల్ మనకు ఈ సీజన్లో మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. సో దాంతో కర్రీస్ కానీ వేపుడులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో చూడడానికి మనకు కొంచెం క్యాబేజ్ కలర్లో ఉంటుంది, లోపల మనకు రాడిష్ లాగా వైట్గా వస్తుంది అనమాట. సో దీంతో ఫ్లవర్ చేస్తున్నాను నేను. ఓకే, సో రోజ్ ఫ్లవర్లా చేసేసి మనం దీన్ని కలరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా మనం కలర్ఫుల్గా చేసుకోవాలి మన డైనింగ్ ఏరియా మన ఇంట్లో అనుకున్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు. వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి నచ్చిన కలర్స్ని మనం దీనికి అప్లై చేసుకుంటే, ఎందుకంటే కొన్ని రకాల వెజిటబుల్స్ మనకి కావాల్సిన కలర్స్లో దొరకవు. అంటే బ్లూ కానీ మెరూన్ కలర్లో కానీ లేకపోతే కొంచెం మనకు ఎల్లోయిష్ కలర్లో కానీ దొరకవు. కాబట్టి ఇలా వైటిష్గా ఉండే దాంతో చేసుకొని కలర్స్, ఫుడ్ కలర్సే అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, సో సైజ్ నేను మీడియం తీసుకున్నాను. మీకు మార్కెట్లో ఎంత పెద్ద సైజ్ కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు తయారు చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇది తొందరగా కూడా వాడిపోతుంది, బీట్రూట్ లాగా ఎక్కువసేపు ఉంటుంది మనం డిస్ప్లే పెడితే కూడా. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో రావాలి. నెక్స్ట్ మళ్ళీ వీటి కింద నుంచిగా కొంచెం పీలింగ్. సో కొన్ని రకాల కార్వింగ్స్ వచ్చినప్పుడు వాటిలోంచి కొంచెం వేరియేషన్లో చేయాలనుకుంటే ఇలాంటి ట్రై చేయొచ్చు. అంటే కొంచెం కలర్స్ అవి మనం అప్లై చేసేసి దాన్ని ఇంకొంచెం అందంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. సో ఫుడ్ కలర్సే అని ఎందుకంటానంటే మనం డిస్ప్లే పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు ఆడుతూ అందంగా కనిపిస్తే తీసుకొని తినే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు పోస్టర్ కలర్స్ కానీ ఆయిల్ కలర్స్ కానీ వాడకుండా ఫుడ్ కలర్సే మనం వాడినట్టయితే వాళ్ళు తిన్న వాళ్ళ ఆరోగ్యానికి ఏమాత్రం కాకుండా ప్రమాదం కాకుండా చూసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ దొరుకుతాయి. పౌడర్స్ రూపంలో దొరుకుతుంది మనకు ఫుడ్ కలర్ అనేది,
లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. మనకు ఏది అవసరమో చూసుకొని ఆ రూపంలో వాడుకోవాలి. ఓకే, సో అన్నీ కూడా ఒకదాని మధ్యలో ఒకటి అలా వచ్చే విధంగానే కట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా సైజ్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అన్ని పెటల్స్ అనేది కనపడతాయి. ఒకదాని మధ్యలో ఒకటి ఆల్టర్నేట్ టైప్లో ఈ రో ఒకటి ఉంటే ఈ రెండింటి మధ్యలో ఇది రావాలి, మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఇది రావాలి, ఈ రెండింటి మధ్యలో ఇది రావాలి. అలా కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటే చూసేప్పుడు మనం ఓపెన్ చేసిన ఆ పెటల్స్ అన్నీ కూడా డిస్ప్లేలో బాగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని ప్లేట్లో పెట్టే ముందు ఈ కార్నర్స్ కూడా కొంచెం నేను డెకరేట్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ సైడ్లో కొంచెం గ్యాప్ వదిలేస్తే మనకు అక్కడ ఈ స్లైసెస్కి అంతా కూడా గ్రిప్ ఉంటుంది. ఓకే, సో ఇలా వైట్ కలర్ మీద బాగా కనిపిస్తుంది మనకు చాపింగ్ బోర్డ్ మీద కంటే. ఓకే, సో నెక్స్ట్ ఎనీ ఫుడ్ కలర్. సో దీన్ని కొంచెం తడి అప్లై చేసుకొని ముందుగా, సో మొత్తంగా కావాలంటే ఏదైనా బౌల్లో మనం కలర్ అనేది మిక్స్ చేసుకొని దీన్ని దాంట్లో కాసేపు ఒక 5 నిమిషాలు పెట్టేసి తీసేస్తే టోటల్ కలర్ వచ్చేస్తుంది. జస్ట్ మనకు ఆ లైన్స్కి ఒక్కదానికి కావాలనుకున్నప్పుడు ఈ మెథడ్లో అప్లై చేయొచ్చు. జస్ట్ ఇలా పై నుంచి ఆ ఎడ్జెస్కి మాత్రమే అంటుకునే విధంగా ప్లాన్ చేయాలి. అప్పుడు ఆ బార్డర్ లైన్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. సో ఆ షేప్ అనేది మనం ఎక్కడెక్కడైతే కట్ చేసామో అదంతా క్లియర్గా మనకు ఈ కలరింగ్ వల్ల కనిపిస్తుంది. ఓకే, సో టోటల్గా మనం లైట్ కలర్ వేసేసి ఈ ఎడ్జెస్ కూడా మనం డార్క్ కలర్తో ఫిల్ చేసిన లుక్ అనేది డబుల్ కలర్లో మీకు ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మధ్యలో పెట్టేసి కార్నర్స్లో అడిషనల్గా మనం చేసుకున్న ఈ డిజైన్స్ని పెట్టేసుకుంటే ఓవరాల్గా మనకు డిష్ అనేది సూపర్గా వస్తుంది. ఓకే, సో నూలుకోలతో ఇలా హ్యాపీగా రోజ్ ఫ్లవర్ని కలర్ఫుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తుండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మామూలుగా మనం ఆమ్లెట్లు వేసుకునేటప్పుడు కొంచెం స్మూత్గా ఫ్లఫీగా రావాలి అనుకుంటే ఒక సింపుల్ చిట్కా అండి. సో ఎగ్ను మనం గిల్ల కొట్టుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా చల్లటి నీళ్లు వేసేసి బాగా మీరు ఇలా బీట్ చేసేస్తే సన్నటి నురగలాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు దాన్ని ఆమ్లెట్ వేసుకొని చూడండి,
సాఫ్ట్గా మెత్తగా మీకు స్పాంజీగా వస్తుంది. సో ఈసారి ట్రై చేయండి. చూసారు కదా, రెగ్యులర్గా చేసుకునే దాన్ని చిన్న చిన్న చేంజింగ్స్ అలా కలరింగ్ చేయడం వల్ల కూడా లుక్ అనేది మారుతూ ఉంటుంది. ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా పాలకూర కర్రీ కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేసుకున్నాం కదా. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో పైనుంచి కొంచెం కరివేపాకు వేసాం కదా, ఒకసారి కలిపేస్తే దాని ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, పచ్చిగా ఉన్న కరివేపాకుది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. అలాగే మనం వేసుకున్న ఆ పుట్నాల పొడి వల్ల కొంచెం ఆ టేస్ట్లో డిఫరెన్స్ అనేది వచ్చింది, కమ్మగా తగులుతుంది. అలాగే కొంచెం మనం దీంట్లో ధనియాల పొడి ఒక్కటే వేసుకున్నాం, జీరా అలాంటిది కూడా ఏది వేసుకోకుండా సింపుల్గా చేసుకున్న కొంచెం చేంజింగ్ చేస్తే ఇలాంటి మంచి టేస్టీ డిష్లు మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ డిష్ని మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఇదే మాట అంటారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.